డేట్ ఎప్పుడు ఇస్తారనేది కూడా అనౌన్స్ చేయాలని కూడా గవర్నమెంట్లో దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. కానీ దయచేసి అధ్యక్ష 1 minute కంక్లూడ్ చేస్తున్నాను అధ్యక్ష. 1 minute ప్లీజ్ అధ్యక్ష. మంత్రి గారు ఇంతకుముందు శ్రీధర్ అని అన్నాడు, అరే మీరు యుద్ధానికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, చేతులు ఇట్లా అనుకొని మాట్లాడుతుండు అని శ్రీధర్ అని అన్నాడు. కానీ నాలాగానే శ్రీధర్ అన్న కూడా కుర్తా వేసుకొని శ్రీధర్ అన్న చేతులు కూడా ఇట్లనే ఉన్నాయి కదా అధ్యక్ష. నా ఒక్కడే కాదు కదా అధ్యక్ష, శ్రీధర్ అన్నది కూడా అదే ఉన్నాయి కదా. అరే మా అన్నది కూడా, మా ఉత్తమనే కూడా చేతులు చూడండి అధ్యక్ష, ఇట్లనే ఉన్నాయి కదా అధ్యక్ష. నన్నే అంటే ఎట్లా అధ్యక్ష తెలియజేస్తూ, మరియు ఈ అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ హౌస్ కి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా కాలు పెట్టినందుకు కూడా కేసీఆర్ గారు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. లాస్ట్ ఒక్కటి అధ్యక్ష, ఈ మాటలన్నీ కూడా అధ్యక్ష. శ్రీ రామారావు పవర్ గారు. అధ్యక్ష, ఈ ప్రభుత్వం మాటలన్నీ కూడా ఎట్లున్నాయంటే కేసీఆర్ గారు అన్నట్టు ఎప్పుడు అంటా ఉంటాడు, అంతా ట్రాష్ అంతా గ్యాస్ అన్నట్టు ఈ ప్రభుత్వం మొత్తం ఈ బడ్జెట్ బుక్ అట్లనే ఉన్నది. కాబట్టి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కౌశిక్ రెడ్డి గారు ఎల్ఏ మినిస్టర్ గారిని, మరి అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా చేతులు వేసుకున్నారన్నావు. వాళ్ళు చాలా సీనియర్స్. నీ చేతులు చూస్తేనేమో కొట్లాంటికి పోయినట్లున్నాయి, వాళ్ళేమో చాలా సీనియర్ వాళ్ళు. రామారావు పవర్ గారు. వన్ మినిట్ అధ్యక్ష, నేను అప్పటి నుండి కూడా సమయం అడుగుతున్నా. వారు పసలేని ఆరోపణలు చేయడం తప్ప మరొకటి కాదన్నమాట. ఓవైపు మంత్రి, మరోవైపు వారే ఇస్తారు. లేలే, మీరు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడింది మంత్రి. ఒక్క నిమిషం, అరే బూడిద చేస్తారు, ఇస్తారు. ఒక్క నిమిషము క్లారిఫికేషన్ ఇస్తా అధ్యక్ష. వారు ఏమన్నారంటే కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పిండు గెలిపించినందుకు. నేనే ఏమనదలుచుకున్నా, తాగింది, తూలింది, పరిపాలించింది ఎవరనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. రోడ్లు అద్దాల లెక్కలు ఉన్నటువంటి వారు మాట్లాడిన దాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. హుజరాబాద్ నుంచి కరీంనగర్కు బహుశా ఇద్దరం కలిసినప్పుడు కూడా కలిసి ప్రయాణం చేసినాం. ఎన్నిసార్లు ఆ ప్రభుత్వాన్ని తిట్టుకున్నామో వారు కూడా అందులో భాగస్వామి. రోడ్లు అద్దాల లెక్క కేసీఆర్ పనులు లేవు. నేనేమనదలుచుకున్నా, ఈ సభ ద్వారా బూడిద రాజకీయము, లిక్కర్ రాజకీయం చేస్తూ ఈరోజు తన టికెట్ ఇచ్చిన అతనికి మెప్పు పొందడానికి కోసం చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు.